వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్ రాజకీయ చర్చకు దారితీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధ వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు వర్ధంతులు అధికారికంగా నిర్వహించిన వైసీపీ ఆ తర్వాత ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహనరంగ పేరుతో ఇలాంటి కార్యక్రమాలను వైసీపీ చేయలేదు. అయితే ఇవాళ రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పేదల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా రంగా కుమారుడు వంగవీటి రాధ ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు రాధారంగ మిత్రమండలి సలహాతో ముందుకెళ్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఆశా కిరణ్ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆసక్తి వైసీపీలో ఉందా? జగన్ ట్వీట్ వెనుక రాజకీయ సంకేతాలున్నాయన్న సందేహాలు రంగా అభిమానులు వ్యక్తమవుతున్నాయి. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్ రాజకీయ చర్చకు దారితీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధ వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు వర్ధంతులు అధికారికంగా నిర్వహించిన వైసీపీ ఆ తర్వాత ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహనరంగ పేరుతో ఎలాంటి కార్యక్రమాలు వైసీపీ చేయలేదు. అయితే ఇవాళ రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పేదల సమస్యలను తమ సమస్యలుగా భావించి వారి గొంతుగ్గా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా రంగా కుమారుడు వంగవీటి రాధ ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతారన్న దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. రాధారంగ మిత్రమండలి సలహాతో ముందుకెళ్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ ఆశా కిరణ్ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆసక్తి వల్ల వచ్చిందా అనేది ఒక ప్రశ్న. జగన్ ట్వీట్ వెనుక రాజకీయ సంకేతాలున్నాయా? ఈ సందేహాలు ఇప్పుడు రంగా అభిమానులు వ్యక్తమవుతున్నాయి.